భాగవతంలోని కథలు పార్ట్ 1. ద్వాపర యుగం చివరిలో ఈ భూమిని రాక్షస రాజులు పరిపాలిస్తుండేవారు. వారందరూ అధికార మదంతో ప్రజల మంచి చెడులు పట్టించుకోకుండా విందులు విలాసాలలో మునిగి తేలుతుండేవారు. నిరంకుశులుగా ప్రవర్తించేవారు. ధర్మదురులై చరించేవారు. యథా రాజా తదా ప్రజ. ప్రభువు ఉత్తముడైతే ప్రజలు ఉత్తములవుతారు. ప్రభువు అధర్మపరుడైతే ప్రజలు కూడా అధర్మపరులవుతారు. రాక్షసుల దుష్ట పాలనలో ప్రజలు మంచి చెడ్డల విచక్షణ కోల్పోయి కామక్రోధాలకు వసూలయ్యారు. ధర్మానికి విరుద్ధంగా నడిచారు. నీతిమాలిన పనులు చేశారు. ఈ పరిస్థితిని అరికట్టడానికి భూదేవికి రాక్షసుల వల్ల కలిగిన భారాన్ని తొలగించడానికి శ్రీ మహావిష్ణువు పూనుకున్నాడు. ద్వాపరం ముగిసి కలియుగం ప్రారంభమయ్యే ముందు శ్రీకృష్ణుడు అవతరించాడు. శ్రీహరి సర్వజ్ఞుడై ఉండి కూడా భూలోకాన వేపలలో శ్రీకృష్ణుడుగా అవతరించినప్పుడు మనలానే తాను జన్మించినట్టు, పెరిగి పెద్దవాడైనట్టు, మమతానుబంధాలకు కట్టుబడి ఉన్నట్టు, కష్టసుఖాలను అనుభవిస్తున్నట్లు, శత్రువుల పట్ల విరోధం వహించినట్టు, మిత్రులను చేరదీసినట్టు నటించాడు. నటన చేయడంలోనూ లీలలు ప్రదర్శించడంలోనూ శ్రీకృష్ణుడు ఆగ్రేసుడు కదా. శ్రీకృష్ణుని కుమారునిగా పొందే అదృష్టం దేవకి వసుదేవులకు దక్కింది. పెంచి పోషించుకునే మహాభాగ్యం యశోదనందులకు కలిగింది. జగన్నాటక సూత్రధారిని కని దేవకి వసుదేవులు లాలించి పోషించి పెంచి పెద్ద చేసి యశోదనందులు జీవితాలను ధన్యం చేసుకున్నారు. ఉత్తమోత్తమ గతి సాధించుకున్నారు. పూర్వం సూతపుడనే ప్రజాపతి ఉండేవాడు. అతని భార్య పృష్ణి. ఆమె మహా పతివ్రత. ఆ దంపతులు శ్రీహరి గురించి 12,000 దివ్య సంవత్సరాలు కఠోరంగా తపస్సు చేశారు. వారి తపస్సుకు సంతసించి శ్రీహరి ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. సూతపుడు ఆయన భార్య ఏది అడిగినా ఇవ్వడానికి ఆ క్షణాన నారాయణుడు సిద్ధంగా ఉన్నాడు. ముక్తిని కోరినా ఇచ్చేవాడే. కానీ ఆ దంపతులు పరమ మంగళాకారుడైన దేవదేవుని మహోన్నత సౌందర్యాన్ని చూసి ముగ్ధులై, మాకేమి వద్దు తండ్రి, నువ్వు మాకు ముద్దుల కొడుకువై పుడితే అదే 10,000 అన్నారు. ఆ అనడం కూడా ముచ్చటగా 3 సార్లు అన్నారు. శ్రీమన్నారాయణుడు సరేనని వారికి 3 జన్మల్లో కొడుకుగా పుట్టడానికి అంగీకరించాడు. ఆ జన్మలోనే పృష్ణి కడుపున చేరి పృష్ణి గర్భుడిగా పేరు పొందాడు. ఆ తరువాత జన్మలో పృష్ణి సూతపుడు అతిథి కశ్యపులయ్యారు. అప్పుడు క్షీరాబ్దిశయునుడు వారికి వామనుడై జన్మించాడు. 3వ జన్మలో సూతపుడు పృష్ణి దేవకి వసుదేవులయ్యారు. వారి గర్భాన శ్రీహరి శ్రీకృష్ణుడై జన్మించాడు. మారీచి కుమారుడైన కశ్య ప్రజాపతి ఒకసారి ఒక మహాయజ్ఞం తలపెట్టాడు. ఆ యాగానికి చాలా గోవులు కావాల్సి వచ్చాయి. అందుకని కశ్యపుడు వరుణదేవుని గోవుల్ని అపహరించాడు. మరునాడు తల్లులు కనిపించక లేగదూడలు తల్లడిల్లాయి. తమ తల్లుల కోసం అవి దీనంగా రోధించాయి. వరుణుడికి సంగతి తెలిసి కశ్యపుడి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ సమయాన కశ్యపుడు ఆశ్రమంలో లేడు. అతని భార్యలు అదితి, సురస వరుణుడికి సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. దురుసుగా మాట్లాడారు. వరుణుడికి కోపం వచ్చి గోకులంలో పుట్టండని వారిని శపించాడు. తిన్నగా వెళ్ళి జరిగిన సంగతంతా బ్రహ్మతో చెప్పి, గోవస్తాలు ఇప్పుడు తమ తల్లుల కోసం ఎలా కుమిలి కుమిలి ఏడుస్తున్నాయో, కశ్యపుడి భార్య అతిథి కూడా ఎప్పుడోకప్పుడు తన కన్న బిడ్డల కోసం అలా దుఃఖపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నాడు. తప్పు అని తెలిసి కూడా గోవులను దొంగలించిన కారణాన నువ్వు నీ భార్యలు అతిథి, సురస గోకులంలో జన్మిస్తారని బ్రహ్మ కశ్యపుడితో చెప్పాడు. ఆ విధంగానే కశ్యప ప్రజాపతి వసుదేవుడు గాను, అదితి దేవకి గాను, సురస రోహిణి గాను జన్మించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel. Thank you.